ఏమండి, మేక్ మీ ఫూల్ అగైన్. నన్ను ఫూల్ చేయండి బాబు. నేను ఏం మాట్లాడినా సరే అది కరెక్టా కాదా అనేది పట్టించుకోకండి, నన్ను అయితే ఫూల్ చేయండి. ఇది నేను చెప్తుంది కాదు, సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మేక్ మీ గ్రేట్ అగైన్ అని తన వింత చేష్టలతో ప్రపంచాన్ని ఇప్పటిదాకా ఆశ్చర్యపరిచిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మేక్ మీ ఫూల్ అగైన్ అని మన ముందుకు వస్తున్నాడు. ఇటీవల ఆయన భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి ఒప్పందం ప్రకటించాడు. మీకు గుర్తుండే ఉంటుంది. ఈ అంశంపై ఆయన ఓ ట్వీట్ కూడా చేశాడు. ఆ ట్వీట్ ఏంటంటే, నేను భారత్ పాక్ మధ్యలో ఒక పెద్ద శాంతి ఒప్పందాన్ని కుదిర్చాను, నాకు అది చాలా తృప్తినిచ్చింది అని రాసుకొచ్చాడు. కానీ ఇండియా పాకిస్తాన్ రెండూ ఒక్కసారిగా ఏంటిది, మాకు ఈ ఒప్పందం గురించి తెలియదు అని పూర్తిగా ఖండించాయి. ఆ తర్వాత ఎలాగూ ఇరు దేశాలు కాల్పుల విరమణ చేశాయి. కానీ ట్రంప్ ప్రకటనతో పని లేకుండా చేశాయి. అంటే ట్రంప్ ప్రకటనకి విలువ లేకుండా పోయింది. అక్కడితో ఆగాడా ట్రంప్? అస్సలు లేదు. మళ్ళీ ఇంకో కొత్త డ్రామా మొదలుపెట్టాడు. ఈసారి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం నేనే ప్రకటించానని చెప్పి, నేను పెద్ద శాంతి దూతని, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆపేశానని మరో ట్వీట్ చేశాడు. కానీ ఇరాన్ వెంటనే ఆ ట్వీట్ వచ్చిన ఒక అర్ధగంటలోనే ఈ ఒప్పందం గురించి మాకెవరూ చెప్పలేదు అని ఖరాఖండిగా డినై చేసింది. ఇజ్రాయెల్ వైపు నుండి అయితే ఈ విషయంపై ఏ ప్రకటన లేదు. ట్రంప్ ఇలాంటి ట్వీట్లు ఎందుకు చేస్తాడో తెలియదు. ఇలాంటి హడావిడి నిర్ణయాలు ఇంతటితో ఆగలేదు. ఓ రోజు చైనాపై ట్రేడ్ బ్యాన్ ప్రకటిస్తాడు, గంటల్లో వెనక్కి తీసుకుంటాడు. ఐరోపాకి వీసా రద్దంటాడు, జోక్ చేశానని వెనక్కి వచ్చేస్తాడు. ఇలాంటి చిన్న చిన్న జోకింగ్ నిర్ణయాలతోటి ప్రపంచాన్ని నవ్విస్తూ పెద్ద జోకర్గా మారుతున్నాడు సాక్షాత్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇదంతా ఒక ఎత్తైతే, ట్రంప్ ఒక డిన్నర్ డేట్కి వెళ్దాం అనుకున్నాడు. డిన్నరా డేటా అని మీరు కంగారు పడకండి. డిన్నర్ అయితే కరెక్టే, కానీ డేట్ మాత్రం ఆర్మీ చీఫ్ అసీం మునీర్ తోటి. అవునండి, నిజం. అసీం మునీర్తో తన దేశంలో కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి. అసీం మునీర్ గురించి నేనేం చెప్పక్కర్లేదు, ఆయన ఫ్రాడ్ మార్షల్ అని ప్రపంచం అంతా తెలిసిపోయింది. ట్రంప్ ఏం చేశాడంటే, బాబు నీకు డిన్నర్ పెట్టించాను కదా, నాకు అర్జెంటుగా నోబెల్ శాంతి బహుమతికి రికమెండ్ చేయని అడిగాడు. నోబెల్ శాంతి బహుమతి వరకు ఓకే, అధ్యక్షుడిగా అడగడం ఓకే, కానీ అడిగింది ఎవరిని? ఫ్రాడ్ మార్షల్. ఇది విన్న ఆసిం కూడా బహుశా నవ్వుకొని ఉంటాడేమో. ట్రంప్ ఇలా ఒప్పందాలు ప్రకటిస్తూ నోబెల్ బహుమతి కోసం లాబింగ్ చేస్తూ హడావిడి నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచాన్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. శాంతి దూత కాకపోయినా కామెడీ హీరోగా ట్రంప్కి నోబెల్ అవార్డు దక్కేదేమో. ఏమైనా సరే మళ్ళీ ట్రంప్ ప్రపంచాన్ని గుర్తు చేస్తున్నాడు, మేక్ మీ ఫూల్ అగైన్. మరి మీరు ఫూల్ చేస్తారా, ఫూల్ అవుతారా? చూడండి.